ఆదుకున్నావు ఇంతవరకు ఆదుకున్నావు. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 అధికముగా ఆరాధింతున్, ఆసక్తితో ప్రేమించేదన్. అధికముగా ఆరాధింతున్, ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధనరు ఆరాధన 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 నన్ను చూశావే వందనమయ్యా. ఎల్లోయి ఎల్లోయి నన్ను చూశావే వందనమయ్యా. నన్ను చూశావే వందనమయ్యా. నన్ను చూశావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ మనసుతో ప్రేమించేదన్. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. యెహోవా రబ్బా యెహోవా రబ్బా స్వస్థపరచవే వందనమయ్యా. యెహోవా రబ్బా యెహోవా రబ్బా స్వస్థపరచవే స్వస్థపరచవే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ప్రేమించేదన్. అధికముగా ఆరాధింతున్, ఆసక్తితో ప్రేమించేదన్. అధికముగా ఆరాధింతున్, ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. నిన్ను పూర్ణ మనసుతో
ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 అందరు కదా అర్థం దేవునికి కూడా చూడక దేవుని ఆరాధన పడతాం ఆరాధన 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 దేవునిలా మహిమపరుస్తూ దేవుని ఆరాధిస్తూ ఆయన ఇచ్చే ఉన్నతమైన మహిమ, ఉన్నతమైన తన సన్నిధి, ఉన్నతమైన తన ఆశీర్వాదం, ఉన్నతమైన తన ఉత్సాహాన్ని ఈ సమయములో పొందుకొని దేవుని మనం అనుసరించి ఆయనను కొనియాడి ఆయన ఇచ్చే ఉన్నతమైన ఆశీర్వాదాలను పొందుకొని ఆయన బిడ్డలుగానే సాక్షిగా ఆయన రాయభారిగా మన ముందుకు దేవానికి స్తోత్రాలు. ఓ పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు. మా మధ్య సంచరిస్తున్న దేవా నీకే కృతజ్ఞతలని దేవునికి ఎంతెంతగానో కృతజ్ఞత అసలు చెల్లిస్తూ దేవుని మహిమపరుస్తూ ఆరాధించు ఆయనకు ఆరాధికులముగా, ఆయన బిడలుగా, ఆయన ప్రియమైన వారముగా, ఆయన యొక్క సాక్షిగా ఈ సమయములో మనమందరము మార్చబడి ఆయన శిలువ సాక్షిగా మనము ముందుకు కొనసాగుదాం. దేవానికి స్తోత్రములు, దేవానికే వందనాలు నాయన అని ఎవరు కూడా నోరుండి మూగవారి వలె ఉండక మీ కంఠస్వరాన్ని విప్పి ప్రార్థిస్తూ ప్రభువును నిత్యము వేడుకొని ఆయన సన్నిధిని, ఆయన ఆనందాన్ని, తన మహిమ, తన ఆశీర్వాదం ఈ సమయంలో పొందుకొని ఆయన బిడ్డలుగా ఈ సమయంలో మనము ముందుకు కొనసాగుదాం అని ప్రార్థిస్తుండగా మన మధ్యలో ఉన్న అలాగే దేవరాజు గారు కృతజ్ఞని ప్రార్థన నడిపిస్తారు. కాపాడి నీకు సజీవ శంకలో మమ్మల్ని నిలిపిన తండ్రి, నిన్ను ఆరాధించి నిన్ను మహిమపరిచే భాగ్యమును మాకిచ్చిన విధానం బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అవును ప్రభా, చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభా పేరు పేరున దీవించండి, ఆస్వాదించండి నైనా. మరి రాలే గనకబడినంటి వారిని ప్రభా మరొక దినమైన ప్రభా హృదయమైన పలక మీద తండ్రి మేము రాసుకొని ప్రభా దినదినము నా తండ్రి దాన్ని నిమిరి వేసుకున్నట్టు భాగ్యమును ధన్యతను మాకు దయచేయమని అడుగుతున్నామయ్యా. నీకే స్తుతులు స్తోత్రములు యేసయ్యా. నీ యొక్క వాక్యం చేత ప్రభా మరి ప్రభా మేము ఉతక స్నానము గల వారైన తండ్రి నీ వాక్యం ద్వారా మా తండ్రి మా యొక్క హృదయములను తండ్రి మేము శుద్ధి చేసుకొని ప్రభా వాక్యానుసారంగా జీవించడకు నా తండ్రి మేము పరిశుద్ధులుగా పవిత్రులుగా ఉండటకు నీ యొక్క కృపను దయచేయమని అడుగుతున్నామయ్యా. నీకు స్తుతి స్తోత్రములు ప్రభా. నీ దాసుని పట్ల నువ్వే తోడుగా ఉండినాయన మాట్లాడే ప్రతి వర్తమానమును బట్టి తండ్రి నీకు స్తోత్రములు ప్రభా. నీ దాసుని ద్వారా ప్రభా నీవే నీ యొక్క ఆత్మ సహాయమును అనుగ్రహింపజేయండి. నీ ఆత్మశక్తిని తండ్రి నీ యొక్క దాసునికి దయచేసి మరి ప్రభా మా యొక్క హృదయాలకి తండ్రి జీవాహారము అక్షయాహారము గల వాక్యమును మాకు అందించమని వేడుకుతున్నామయ్యా. నీకు స్తోత్రాలు వందనములు నా తండ్రి. మరి చేయమైన ఆహారం కొరకు మేము కష్టపడకుండా ప్రభా అక్షయమైన ఆహారం కొరకు మేము కష్టపడినట్లు నీ యొక్క కృపను దయచేసి మరి ప్రభా నీ అందు నిత్య జీవాన్ని పొందుకునే భాగ్యమును ధన్యతను మాకు దయచేస్తావని యేసు పరిశుద్ధమైన నామమును బట్టి ఈ ప్రార్థన అడిగి వేడుకొని జవాబు పొందుకుంటున్నాము మా తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా ప్రభు నామమున మీకు అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. దయచేసి అందరూ కూడా మధ్యలో లైన్ వదిలి కూర్చోవాలి, లేకపోతే ముందుకు సర్దుకోవాలి. మీకు స్థలము ముందు ఉంది, ఏదైనా గ్యాప్ మీ మధ్యలో ఉంటే ముందుకు సర్దుకోవాలని ప్రభు నామం తెలియజేస్తున్నాం.
కనుక దారిలో మాత్రము కూర్చోవద్దు, దారి వదిలి కూర్చోవాలని మీకు అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. ముందుకు సర్దుకోవాల్సిందిగా మీకు అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. సరే, క్రీస్తునందు ప్రేమైన వారలారా, ఈ యొక్క సమయములో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. అంతకంటే ముందు ఈ యొక్క శ్రేష్టమైన సమయం, శ్రేష్టమైన జీవితాన్ని అనుగ్రహించిన మన సృష్టికర్త అయిన ఆ దేవాతి దేవునికి మొట్టమొదటిగా హృదయపూర్వకముగా శిరస్సు వంచి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అదే విధముగా ఓపికతో, విశ్వాసముతో, గొప్ప నిరీక్షణతో, ఆశాభావముతో ప్రభు సన్నిధిలో కూర్చున్న మీకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన వారలారా, దేవాతి దేవుడు మనలందరినీ కూడా సజీవ లెక్కలో ఉంచాడు. అందును బట్టి ఈ సమయములో మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, అందరూ బాగున్నారా? చెప్పడం బాగున్నారా? ఓకే. మనమందరము ఈరోజు బాగుగా ఉన్నామంటే దానికి కారకుడు దేవుడు. కనుక దానికి కారకుడు దేవుడు గనక అలాంటి దేవుణ్ణి ఈ సమయంలో గట్టిగా చప్పట్లు కొడుతూ బహుగట్టిగా ప్రభువును మనము అభినందిద్దాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, ఈ యొక్క ఆరాధన కార్యక్రమానికి ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని చదవగా మనమందరము విన్నాం. అలాగే ఈ యొక్క ఆరాధన కార్యక్రమానికి ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము చూడండి. యేసు పాదముల చెంత ఏమి దొరుకును అనే ధ్యానాంశంపై కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. ఏ అంశంపై మనం ధ్యానించబోతున్నామండి? యేసు పాదముల చెంత ఏమి దొరుకును అనే ధ్యానాంశంపై మనము ధ్యానించబోతూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు ఆయన తెలియచేయబోతూ ఉండగా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో స్పష్టముగా మాట్లాడబోతూ ఉండగా మనమందరం విని విశ్వసించువారుగా ఉండాలని ప్రభు నామమున మీకు మనవి చేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన వారలారా, చూడండి, యేసు పాదముల చెంత ఏమి దొరుకును అంటే మొట్టమొదటి చూడండి, పాప క్షమాపణ దొరుకును. ఏం దొరుకుతుందంటమ్మా? పాప క్షమాపణ దొరుకును. ఎక్కడ దొరుకుతుందంట? యేసు పాదముల చెంత ఏం దొరుకుతుంది? పాప క్షమాపణ దొరుకుతూ ఉంది. కనుక నీ నా పాపములను ఇంతవరకు ఒప్పుకోక, మన పాపములను ఇంతవరకు కప్పుకొని మనము జీవిస్తూ ఉంటే, ఈ సమయములో నుంచైనా, ఈ వేళలో నుంచైనా యేసు పాదముల చెంతకు చేరి
మన పాపములకు క్షమాపణ పొందిన వారముగా, మన పాపములకు విడుదల పొందుకొని మనము జీవించు వారముగా ఉండాలని ప్రభునామమున తెలియచేస్తూ ఉన్నాం. కానీ చాలా మంది యేసు పాదాల చెంతకు చేరలేక, యేసు పాద సన్నిధికి చేరలేక, పాపములతో సతమతమవుతూ, పాప క్షమాపణ లేక లోకములో అటు ఇటు తిరుగువారు సమాజములో కోకొల్లలుగా కనబడుతూ ఉన్నారు. మనము అలాంటి వారము కాకుండా, నీలో నాలో ఉన్న పాపం వెడలిపోవాలన్నా, నా పాపానికి క్షమాపణ దొరకాలన్నా, నా పాపములకు విడుదల దొరకాలన్నా మనమందరము యేసు పాదముల చెంతకు చేరాలి. అక్కడికి చేరితేనే నా పాపములకు క్షమాపణ దొరుకునని దైవ గ్రంథములో మనము చూస్తూ ఉన్నాం. అలాగే చదవబడిన వాక్య భాగములో మనము చూచి ఉన్నట్లయితే అక్కడ మనకు ఎవరు కనబడుతూ ఉన్నారండి? పాపాత్మురాలైన స్త్రీ మనకు కనబడుతూ ఉంది. ఈమె పేరు అక్కడ రాయబడలేదు, కానీ ఆమెను ఏమని పిలుస్తున్నారండి? పాపాత్మురాలైన స్త్రీ అని ఆమె పిలువబడుతూ ఉన్నట్లు చూస్తూ ఉన్నాం. ఈమె అనేకమైన పాపముల చేత నింపబడినదిగా ఉంది. అనేకమైన పాప కార్యములు చేసిన స్త్రీగా ఉంది. అనేకమైన తప్పిదములు జరిగించిన స్త్రీగా ఆమె ఉన్నప్పటికీ, ఆమె యేసు పాద సన్నిధికి చేరుట ద్వారా, యేసయ్య పాదాల చెంతకు ఆమె చేరుట ద్వారా ఆమె ఏమి పొందినదిగా ఉందంటే పాప క్షమాపణ పొందినదిగా ఉందని దైవ గ్రంథములో చూస్తూ ఉన్నాం. అందుకే ఆ యొక్క వాక్య భాగాన్ని చదవండి. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ, చదవండి. యేసు పరిసయ్యునింట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని, చూడండి, యేసు ప్రభుల వారు పరిసయ్యుని ఇంట భోజనానికి కూర్చున్నాడని ఆమె తెలుసుకున్నట్లు అక్కడ మనము చూస్తూ ఉన్నాం. ఆమె యేసయ్య ఆ ఇంట ఉన్నాడు అని ఆమె తెలుసుకున్నది. మన జీవితములో కూడా మనం కూడా యేసు ప్రభుల వారి గూర్చి మనము కూడా తెలుసుకోవాలి. కానీ చాలా మంది యేసు ప్రభుల వారి గూర్చి తెలుసుకోలేక, వాక్యమును గూర్చి తెలుసుకోలేక, ఆయన సన్నిధిని గూర్చి తెలుసుకోలేక చాలా మంది లోకములో జీవిస్తూ ఉన్నారు. నీ జీవితములో, నా జీవితములో ఏదైనా ఒక కార్యము జరగాలన్నా, మన జీవితంలో ఏదైనా ఒక మేలు జరగాలన్నా, మన జీవితములో ఏదైనా ఒక ఉన్నతమైన కార్యం జరగాలన్నా మనము యేసును గూర్చి తెలుసుకునే వారముగా ఉండాలి. ఆయనను గూర్చి తెలుసుకునకుండా, ఆయనను గూర్చి నీకు అవగాహన లేకపోతే, ఆయనను గూర్చి నీకు తెలియకపోతే దేవాతి దేవుని ద్వారా మనం ఏమి కూడా పొందుకొనలేము. కనుక ఈ స్త్రీ యేసు ఆ ఇంటిలో ఉన్నాడని తెలుసుకున్నట్లు అక్కడ మనం చూస్తున్నాం మొట్టమొదటిగా. తర్వాత ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని, రెండోదిగా ఆమె చేసిన పని ఏంటంటే బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి, చూడండి, ఆమె యేసు వద్దకు వస్తూ ఉన్నప్పుడు ఆమె ఒట్టి చేతుల్లో రాక, చూడండి, బుడ్డిలో ఏం తీసుకొచ్చిందంట? అత్తరు తీసుకొని వచ్చినట్లు మనము చూస్తున్నాం. తర్వాత మూడవ పని చేసిన ఆమె వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద
నిలవబడి. మూడవ పని ఏం చేసిందంటే వెనుక తట్టు యేసు పాదముల యొద్ద నిలవబడినదిగా ఉంది. చూడండి, ఈమె డైరెక్ట్గా యేసు ప్రభుల వారి ఎదుటకు రాకుండా ఆయన వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడినదిగా ఉంది. ఎందుకు ఆమె యేసు ఎదుటకు రాలేకపోయి ఉన్నది అంటే ఆమెలో ఉన్న పాపమును బట్టి, ఆమెలో ఉన్న అపవిత్రమైన జీవితాన్ని బట్టి, ఆమెలో ఉన్న వేషధారణ జీవితమును బట్టి, ఆమెలో ఉన్న ఆ దుర్భరమైన జీవితమును బట్టి భయపడి యేసు ఎదుటకు రాలేక ఆయన వెనుక తట్టు నిలబడినట్లు మనము చూస్తూ ఉన్నాం. మనం గమనిస్తే పాపము చేసే ప్రతివారు ముందుకు రాలేరు. పాపము చేసే ప్రతివారు ఎవరు కూడా ఎదుటికొచ్చి నిలవలేరు. పాపము చేసే ప్రతివాడు ఎప్పుడు కూడా వెనుక ఉండవలసిందే. పాపము చేసే ప్రతివాడు వెనుక తట్టు నిలబడవలసిందే, కానీ ముందు తట్టు నిలవలేని వాడుగా ఉంటాడు. ఎందుకంటే పాపము వారిలో ఉంది గనక. పాపములో జీవించేవారు ధైర్యాన్ని కోల్పోతారు. పాపములో జీవించేవారు చూడండి మనోధైర్యాన్ని కోల్పోయి ముందుకు గాని వెళ్ళలేరు, ముందుకు సాగలేరు. ముందుకు ఉండకుండా వెనుకనే జీవించేవారు సమాజములో చాలా మంది ఉన్నారు. మనం కూడా పాపం చేశామనుకోండి, ఎవరి ఎదుటకు ధైర్యంగా వెళ్ళలేం, దేవుని సన్నిధికి ధైర్యంగా రాలేం. పాపం చేశామనుకోండి, ధైర్యంగా వాక్యం చదవలేం. పాపం జరిగిస్తున్నామనుకోండి, ధైర్యంగా వాక్యము చెప్పలేక భయముతో జీవించే వారముగానే ఉంటాం. అందుకే స్త్రీ పాపము కలిగిన స్త్రీగా ఉంది గనక యేసు ఎదుటకు వెళ్ళడానికి ధైర్యము చాలక ఆమె యేసు వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడినట్లు మనం చూస్తున్నాం. తర్వాత ఆమె చేసిన పని ఏడ్చుచు, చూడండి, ఆయన వెనుక తట్టు ఉంటూ ఆమె ఏం చేస్తుందంటమ్మా, ఏడ్చుచూ ఉంది. ఆమె దుఃఖిస్తూ ఉంది అనేది అక్కడ చూస్తున్నాం. తర్వాత ఐదోది, కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి, చూడండి, ఆమె ఏం చేస్తుందమ్మా, కన్నీళ్లతో ఎవరి పాదం తడిపింది? యేసు పాదములను తడిపినట్లు చూస్తూ ఉన్నాం. చూడండి, ఆమె నీరు తీసుకొచ్చి ఆయన పాదములను తడపొచ్చు, నీరుని తీసుకొచ్చి ఆయన పాదములను కడగవచ్చు. కానీ ఆమె ఎలాంటి నీరు తీసుకురాకుండా కేవలం ఆమె కన్నీటితోనే ఆయన కాళ్ళను తడిపి ఆయన కాళ్ళను శుద్ధి చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. కనుక కన్నీళ్ళు దేనికి గుర్తుగా ఉందంటే పశ్చాత్తాపమునకు గుర్తుగా ఉంది. ఆమె ఆయన ఎదుట పశ్చాత్తాప పడుతూ, ఆయన ఎదుట దుఃఖిస్తూ, ఆయన ఎదుట కన్నీళ్లు కార్చుచు తన కన్నీళ్లతో ఆయన పాదములను తడిపిన విధమును చూస్తూ ఉన్నాం. ఇవన్నీ ఆమె చేస్తూ ఉంటే యేసు ప్రభుల వారు మౌనంగా గమనిస్తూ ఉన్నాడు. ఈ పనంతా ఆమె జరిగిస్తూ ఉంటే ఏమి అనకుండా ఆమెను పరిశీలిస్తున్నాడు, ఆమెను గమనిస్తూనే ఉన్నాడు. తర్వాత ఐదో చూడండి, 6, తన తల వెంట్రుకలతో తుడచి, చూడండి, ఆమె ఏం చేసిందంటమ్మా, తన తల వెంట్రుకలతో తుడిచినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఆమె ఎందుకు తన తల వెంట్రుకలతో తుడిచింది అనేది మనము ఆలోచిస్తే, ఆమె తన తల వెంట్రుకలను ఒక పైట చెంగుగా భావించి ఆమె తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచినట్లు మనం చూస్తూ ఉన్నాం. కనుక స్త్రీకి తల వెంట్రుకలు, చెప్పండి అమ్మా, స్త్రీకి తల వెంట్రుకలు పైట చెంగుతో సమానము.
స్త్రీకి తల వెంట్రుకలు పైట చెంగుతో సమానము. అది మన మాట కాదు, నా మాట కాదు, దైవ గ్రంథంలో రాయబడిన మాట. ఈ సమయంలో తెలుసుకుందాం. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 15వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. స్త్రీకి తల వెంట్రుకలు పైట చెంగుగా ఇయ్యబడెను. చూడండి ప్రేమైన దేవుని బిడలారా, స్త్రీకి తల వెంట్రుకలు చెప్పండమ్మా పైట చెంగుగా ఇవ్వబడెను. కనుక స్త్రీలైన వారు ఇంతవరకు ఇది గమనించలేకపోతూ ఉన్నారు. కనుక స్త్రీకి తల వెంట్రుకలు పైట చెంగుగా ఇయ్యబడ్డాయి. అది ఆమె ఆలోచించి ఏ దానితో తుడవకుండా ఆమె వెంట్రుకలని ఒక పైట చెంగుగా భావించి ఆమె యొక్క వెంట్రుకలతో యేసు పాదములను తుడిచిన విధమును అక్కడ మనము చూస్తూ ఉన్నాం. తర్వాత ఆమె చేసిన కార్యము, 7వ కార్యం ఏమిటో చూడండి. అక్కడ ఆయన పాదములను ముద్దు పెట్టుకొని, యేసు పాదములను ఏం చేస్తున్నామా ముద్దు పెట్టుకున్నట్లు మనం చూస్తున్నాం. కనుక ముద్దు పెట్టుకున్న తర్వాత అక్కడ మనం గమనించాలి, ఆమె ముద్దు దేనికి గుర్తుగా ఉంది అంటే, దేవా నన్ను మీరు క్షమిస్తున్నందుకు నీకు కృతజ్ఞతలని, కృతజ్ఞత ముద్దు యేసు ప్రభుల వారికి ఆమె పెడుతూ ఉంది. నా పాపములను మన్నిస్తూ ఉన్నందుకు, నా పాపములను మీరు తొలగించబోతూ ఉన్నందుకు, నా పాపములను విడుదల ప్రసాదిస్తున్నందుకు నీకు కృతజ్ఞతలని, కృతజ్ఞతతో ఆమె యేసుకు కృతజ్ఞత ముద్దు తన పాదములకు పెట్టినట్లు మనం చూస్తున్నాం. ముద్దు పెట్టడం మాత్రమే కాదు, వెంటనే ఆమె చూడని ఏం చేసిందంట, అత్తరు వాటికి పూసెను. కనుక ఆయన పాదములకు ఆమె ఏం చేసిందమ్మా, అత్తరు పూసి ఉన్నది. అత్తరు చాలా విలువైనదిగా ఉంది. విలువైన అత్తరుతో యేసు పాదములకు ఆమె అభిషేకం చేసింది. అలాగే అత్తరుతో ఆయన పాదములను తడిపిన విధమును అక్కడ మనం చూస్తున్నాం. యేసు పాదములకు అత్తరు పూసిన విధానాన్ని అక్కడ చూస్తున్నాం. ఇవన్నీ కూడా యేసు ప్రభువు వారు గమనించి ఆమెతో ఒకే ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడు చూడండి, అక్కడనే 7వ అధ్యాయం 48వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. నీ పాపములు క్షమింపబడి ఉన్నాయని ఆమెతో చెప్పాను. చూడు ప్రేమైన దేవుని బిడ్డలారా, నీ పాపములు క్షమింపబడి ఉన్నాయని ఆమెతో అనెను. ఓ నా ప్రియ కుమార్తె, నీ పాపములు క్షమింపబడ్డాయి అని ఆమెతో అనగానే ఆమె పాపాలన్నీ కూడా క్షమింపబడ్డాయి. ఆమెలో ఉన్న పాపాలన్నీ వెడలిపోయాయి. ఆమెలో ఉన్న పాపాలన్నీ పారిపోయిన విధమును మనము చూస్తూ ఉన్నాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పాపాత్మురాలైన స్త్రీ యేసు పాదముల చెంతకు చేరుట ద్వారా పాప క్షమాపణ పొందిన స్త్రీగా ఉంది. ఆయన పాదముల చెంతకు చేరుట ద్వారా పవిత్రురాలుగా మార్చబడింది. ఆయన పాదముల చెంతకు చేరుట ద్వారా ధన్యురాలుగా మార్చబడింది. ఆయన పాదముల చెంతకు చేర్చ ద్వారా ఒక ఉన్నతమైన స్త్రీగా మార్చబడింది. మనము కూడా స్త్రీలాగా మార్చబడాలంటే ఆయన పాదముల చెంతకు మనము చేరాలి. ఈ లోకంలో ఎక్కడికి చేరినా, ఏ ప్రదేశానికి వెళ్ళినా పాప క్షమాపణ లేదు. కానీ యేసు చెంతకు చేరుతే, యేసు పాద చెంతకు చేరుతే నీ నా పాపముల క్షమాపణ దొరుకుతుండగా మనమందరం పాప క్షమాపణ పొంది పరిశుద్ధులముగా, నీతిమంతులముగా, యథార్థవంతులుగా, న్యాయవంతులుగా ఈ లోకములో జీవించుచు మన యొక్క విశ్వాస జీవితాన్ని మనం ఎంతగానో కొనసాగించు వారముగా ఉండాలి. తర్వాత రెండవ విషయం చూడండి, యేసు పాదముల చెంతకు చూడండి చేరితే ఏమి దొరుకును అంటే స్వస్థత దొరుకుతూ ఉంది.
ఎవరైతే ఆయన పాదముల చెంతకు చేరుతారో, ఎవరైతే ఆయన పాద సన్నిధికి చేరుతారో, ఎవరైతే ఆయన పాదములను పట్టుకుంటారో, ఎవరైతే ఆయన పాదముల మీద పడిపోతారో, అలాంటి వారందరికీ ఏం కలుగుతుందంటమ్మా? స్వస్థత కలుగుతూ ఉంది. దైవ గ్రంథములో గమనిస్తే యేసు ప్రభుల వారు ఈ లోకములో సంచరిస్తున్న సందర్భములో, ఈ లోకములో ఆయన తిరుగుతున్న సందర్భములో జన సమూహములు రోగులైన వారిని మోసుకొని వచ్చి యేసు పాదముల ఎదుట వారు పడవేసిన వారుగా ఉన్నారు. రోగులను ఆయన పాదముల దగ్గర పడవేట ద్వారా వెంటనే యేసు ప్రభుల వారు వారికి స్వస్థతను అనుగ్రహించిన విధమును దైవ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయం 30 వచనాన్ని 31వ వచనాన్ని మనము చదువుకుందాం. చదవండి. బహుజన సమూహములు ఆయన యొద్దకు కుంటివారు, గ్రుడ్డివారు, మూగవారు, అంగహీనులు మొదలైన అనేకులను తీసుకుని వచ్చి ఆయన పాదముల యొద్ద పడవేసిరి. చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, రోగులైన వారందరినీ అనగా కుంటివారును, గుడ్డివారును, మూగవారును, అంగహీనులు మొదలైన వారందరినీ కూడా తీసుకుని వచ్చి ఎక్కడ పడవేశారంటమ్మా? ఆయన పాదముల యొద్ద పడవేసిన వారుగా ఉన్నారు. వారు ఆయన పాదముల యొద్ద ఎప్పుడైతే వారిని పడవేశారో, యేసు ప్రభుల వారు వారిపై కనికరము చూపి, వారిపై దయ చూపి వారిని ఆయన స్వస్థత పరిచినట్లు చూస్తున్నాం. ఆయన వారిని స్వస్థత పరిచెను. ఎవరిని? రోగులైన వారిని ఆయన స్వస్థత పరిచిన విధమును చూస్తూ ఉన్నాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనలో ఏ రోగం ఉన్నా, ఏ బలహీనత ఉన్నా నువ్వు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. ఆయన పాదముల చెంతకు చేరాలి. ఆయన పాదముల చెంతకు చేరితే నీకు నాకు ఖచ్చితంగా స్వస్థత కలుగుతూ ఉంది. ఆయన పాదముల చెంతకు చేరితే సంపూర్ణమైన ఆరోగ్యం దొరుకుతుంది. ఆయన పాదముల చెంతకు చేరితే సంపూర్ణమైన చూడండి దీవెన మనకు కలుగుతుందని నమ్మి ఆయన పాదముల చెంతకు చేరడం నేర్చుకుందాం. ఇంతవరకు ఆయన పాదముల చెంతకు చేరలేక, ఆయన పాద సన్నిధే మనకు శరణ్యమని నువ్వు తెలుసుకోక లోకములో నీవు తిరుగుతూ ఉంటే, ఆ యొక్క తిరుగుబోతనాన్ని వదిలివేసి ఈ సమయములో ఈ వేళ నుంచి అయినా మనమందరము ఆయన చెంతకు చేరాలి. ఆయన చెంతకు చేరితే చాలు, నీ జీవితము మేలుకరమే. ఆయన చెంతకు చేరితే చాలు, నువ్వు ఆరోగ్యవంతుడిగా మారిపోతావు. ఆయన చెంతకు చేరితే చాలు, నీకు నాకు ఎంతో దీవెన కలుగుతుంది. ఆయన చెంతకు చేరలేక ఆయన దీవెనలకు దూరస్థులమైపోతున్నాం. ఆయన చెంతకు చేరలేక ఆయన ఇచ్చే ఆరోగ్యాన్ని కోల్పోతున్నాం. ఆయన చెంతకు చేరలేక అనారోగ్యులుగా మిగిలిపోతున్నాం. ఆయన పాదసన్నిధికి చేరలేక రోగిష్ఠులుగా మనం మిగిలిపోతున్నాం. నీ నాలో ఉన్న రోగం వెడలిపోవాలన్నా, నీలో నాలో వేదన వెడలిపోవాలన్నా, ఏ సమస్యనైనా నీ నుండి వెడలిపోవాలంటే ఖచ్చితంగా ఆయన పాదములను మనం ఖచ్చితంగా పట్టుకోవాలి. ఆయన పాదముల మీద పడిపోవాలి. ఆయన పాదం మీద సాగిలపడి నువ్వు దేవుని అడిగితే చాలు, నువ్వు అడగగానే అన్నిటిని సమకూర్చి ఆరోగ్యము, ఆశీర్వాదము, ఐశ్వర్యం సమస్తాన్ని దేవుడిస్తుండగా ఆయన ఇచ్చే సమస్తాన్ని మనము పొందుకొని ఆయనకు మనం ఎల్లప్పుడూ కృతజ్ఞులుగా మనము జీవించువారముగా ఉండాలి. తర్వాత మూడో విషయాన్ని చూడండి. ఆయన పాదముల చెంత మనకేమి దొరుకును అంటే బోధ మనకు దొరుకుతుంది. ఏం దొరుకుతుందంటమ్మా?
బోధ మనకు దొరుకుతుంది. ఎవరి బోధ? యేసు బోధ ఆయన పాదముల చెంత మనకు దొరుకుతూ ఉంది. ఆయన బోధ నువ్వు వినాలన్నా, ఆయన వాక్యమును వినాలన్నా ఖచ్చితంగా ఆయన పాదముల చెంతకు నువ్వు రావలసిందే. ఆయన పాదముల చెంతకు రాకుండా ఆయన బోధనను వినలేవు. ఆయన పాదముల చెంతకు రాకుండా ఆయన మాట నువ్వు వినలేవు. ఆయన పాదముల చెంతకు రాకుండా ఆయన మాట వినాలని ట్రై చేసినా అది నీకు అర్థము కాదు. నీకు అర్థము కావాలన్నా ఆయన మాట వినాలి అంటే ఆయన పాద సన్నిధికి మనము చేరడము నేర్చుకోవాలి. కనుక ప్రియ సంగమా, ప్రియ క్రైస్తవులారా, నీవు నేను ఎక్కడికి చేరుతున్నాం? పాపుల దగ్గరికి చేరిపోతున్నామా? లేక లోకములో ఉన్న వ్యర్థమైన వాటి దగ్గరికి మనం చేరిపోతున్నామా? విగ్రహముల దగ్గరికి, మాంత్రికుల దగ్గరికి మనము చేరిపోతూ ఉంటే అలా మనము చేరిపోకుండా మన యేసు చెంతకు మనము చేరిపోవాలి. ఆయన ఆలయానికి మనము చేరిపోవాలి. ఆయన వాక్యములోనికి మనము చేరిపోయి ఆయన వాక్యాన్ని మనము దినదినము విని ఆ వాక్యాన్ని మనము పఠించువారముగా ఉండాలి. కనుక దైవ గ్రంథములో చాలా మంది ఆయన పాదముల చెంతకు చేరి ఆయన బోధను విన్నవారు చాలా మంది మనకు కనబడుతూ ఉన్నారు. వారిలో ఈ సమయంలో ఒకరికి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి, లూకా సువార్త 10వ అధ్యాయము 39వ వచనం చూస్తే అక్కడ మనకు ఒక స్త్రీ మనకు కనబడుతుంది. ఎవరండి ఆ స్త్రీ? మరియా అనే స్త్రీ అక్కడ మనకు కనబడుతూ ఉంది. మరియా అనగా అర్థం ఏంటి? చేదు. మరియా అనగా అర్థం చెప్పండి, చేదు. చూడండి, మరియా యేసు పాదముల యొద్ద కూర్చుంది. ఎక్కడ కూర్చుందమ్మా? యేసు పాదముల యొద్ద కూర్చొని ఉంది. యేసు పాదముల యొద్ద కూర్చొని ఊరుకొనకుండా, ఆమె అటు ఇటు చూడకుండా, ఎవరిపై మనసు నిలపకుండా కేవలం చూడండి దేవునిపై మనసు నిలిపి, ఆయన చెప్పే బోధపై మనసు నిలిపి అతి శ్రద్ధగా ఆయన బోధ వినుచూ ఉంది అని అక్కడ మనము చూస్తూ ఉన్నాం. అందుకే చదివిన ఒక మాట, ఆమెకు మరియాను సహోదరి ఉండెను. ఆమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచూ ఉంది. చూడండి, ఆమె గమనించింది ఆయన పాదములే శరణ్యముగా భవించింది. ఆయన పాదములే ఒక పాఠశాలగా భవించింది. ఆయన పాదములే ఆత్మీయ పాఠశాలగా గమనించి ఆయన పాదముల యొద్ద కూర్చుండి యేసు చెబుతున్న బోధ ఆమె వినుచూ ఉంది అనేది అక్కడ మనం చూస్తున్నాం. మన జీవితంలో కూడా ఆయన బోధను మనం వినాలి అంటే నీవు నేను ఆయన పాదముల యొద్ద కూర్చోవలసిందే. నువ్వెంతటి వాడవైనా సరే, ఎంత హోదా ఉన్నా సరే, ఎంత అధికారం ఉన్నా సరే, ఎంత పలుకుబడి ఉన్నా సరే, ఆయన పాదముల యొద్ద కూర్చొని నువ్వు బోధ వినవలసిందే. ఆయన బోధ వినకపోతే నీ అంత దరిద్రుడు ఉండడు, నీ అంత దౌర్భాగ్యుడు ఉండడని జ్ఞాపకం చేసుకొని ఆయన బోధను మనము దినదినము వినాలి. విన మాత్రమే కాదు, మనము పఠించువారముగా ఉండాలి. కనుక ఏది మనకు కావాలన్నా ఆయన పాదముల చెంతకు మనము చేరాలి. ఆయన దగ్గర నీకు ఏదైనా దొరకాలి అంటే నువ్వు ఆయన దగ్గరికి వస్తేనే దొరుకుతుంది. కానీ నువ్వు ఎక్కడెక్కడో దొరికితే నీకు కావలసినది దొరకదు. ఆయన చెంతకు వస్తేనే, ఆయన పాదముల చెంతకు వస్తేనే నీకు అన్నీ దొరుకుతాయి.
ఆయన బోధ దొరుకుతుంది, ఆయన ఇచ్చే దీవెనలకు దొరుకుతాయి. ఆయన మాట మనకు దొరుకుతుండగా ఆ మాటను మనం వినాలి, ఆ బోధను ఖచ్చితంగా విని విశ్వసించువారుగా ఉండాలి. ఆ స్త్రీ అలా వినుట ద్వారా ఆమె ఆశీర్వదింపబడిన స్త్రీగా చూస్తున్నాం, దీవింపబడిన స్త్రీగా మనం చూస్తున్నాం, ఎంతగానో హెచ్చింపబడిన స్త్రీగా మనం చూస్తున్నాం. ఆమెలాగా మనం దీవించబడాలన్నా, ఆమెలాగా మనం ఆశీర్వదించబడాలన్నా, ఆమెలాగా మన పేరు ప్రఖ్యాతులు పెరగాలన్నా ఆయన పాదముల యొద్ద కూర్చోవడము, ఆయన బోధ వినడం మనం ఎంతగానో నేర్చుకొని ముందుకు కొనసాగు వారముగా ఉండాలి. కనుక దేవుని వాక్యాన్ని వింటున్న నీవు ఎంతవరకు వింటున్నావు అనేది ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కనుక దేవుని మందిరానికి వస్తున్న నీవు ఎలా వస్తున్నావు అనేది కూడా మనము ఆలోచించాలి. దేవుని మందిరానికి వస్తున్నప్పుడు ఏమి పట్టుకొని వస్తున్నావు అనేది కూడా నేను ఆలోచించు వారముగా ఉండాలి. చూడండి, 3 విషయాలని సమయంలో మీకు తెలియచేయాలని ఆశిస్తూ ఉన్నాను. చూడండి, ముస్లిములు మనం చూస్తున్నాం. ముస్లిములు మసీదుకి వెళుతున్నప్పుడు ఏం తీసుకుని వెళ్తారమ్మా? చెప్పాలి, మీరే చెప్పాలి. ఖురాన్ తీసుకుని వెళ్ళరు. ముస్లిములు మసీదుకి వెళుతున్నప్పుడు ఏమి తీసుకుని వెళ్తారు? ఖచ్చితంగా మీరే చెప్పాలా? చెప్పండి. ఏం తీసుకుపోతారు? టోపీ తీసుకుని వెళ్తారు. టోపీ లేకుండా వారు చెప్పండి మసీదుకు వెళ్ళరు. వెళుతూ ఉన్నారు అంటే ఖచ్చితంగా వారి చేతుల్లో ఏముంటుందమ్మా? టోపీ ఉంటేనే మసీదుకు వెళ్తారు. సరే, దేవాలయానికి, హిందూ దేవాలయానికి వెళ్ళేవారు పోతూ పోతూ ఏం తీసుకుని వెళ్తారమ్మా? చెప్పాలి. ఏం తీసుకుని వెళ్తారు? టెంకాయ తీసుకుపోతారా? ఏం తీసుకుపోతారు? టెంకాయ తీసుకుని వెళ్తారు. టెంకాయ తీసుకుని వెళ్ళకుండా వారు దేవాలయానికి వెళ్ళరు. ఖచ్చితంగా టెంకాయ వారు తీసుకుని వెళ్తారు. సరే, వారిని వదిలేద్దాం. ఈ సమయంలో దేవుని యొక్క ఆలయానికి వస్తున్న మనం ఏమి తీసుకుని వస్తున్నాం? చెప్పండి. ఏం తీసుకొస్తున్నామమ్మా? బైబుల్. ఎంతమంది బైబిల్ తీసుకొచ్చారో మీరు చేతులు ఎత్తండి. బైబిల్తో సహా ఎత్తండి. బైబిల్తో సహా. ఓకే. ఇంకా చాలామంది బైబిల్ తీసుకురాలేకపోతున్నారు. ఎందుకొరకు అనే ప్రశ్న ఈ సమయంలో దేవుని మీరు అడుగుతూ ఉన్నాడు. ముస్లింలు మసీదుకి వెళుతున్నప్పుడు టోపీని తీసుకువెళ్తున్నారు. హిందువులు గుడికి వెళుతున్నప్పుడు టెంకాయ తీసుకువెళ్తున్నారు. కనుక క్రైస్తవులమైన మనం ఎందుకు మనం బైబిల్ పట్టుకుని దేవుని మందిరానికి రాలేకపోతున్నామని ఒకసారి ఆలోచించి ఇక నుంచైనా దైవ గ్రంథమును తీసుకొని దేవుని మందిరం రావడము నేర్చుకోవాలి. నువ్వు దేవుని గ్రంథాన్ని నీవుగాన మోస్తూ దేవుని మందిరానికి వస్తే, యవన కాలంలో గ్రంథాన్ని నువ్వు మోస్తే, వృద్ధాపదశలో ఆ గ్రంథం నిన్ను మోస్తూ ఉంది అని జ్ఞాపకం చేసుకొని, దయచేసి దైవ గ్రంథములు లేని వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీరు తీసుకోండి. దైవ గ్రంథము లేనివారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా దైవ గ్రంథాన్ని వచ్చే వారంలోపు తీసుకొని దేవుని మందిరం రావడము అది మనకెంతో శ్రేయస్కరం. దేవుని గ్రంథము లేకుండా దేవుని మందిరం రావడం అది మనకు మంచిది కాదు అని జ్ఞాపకం చేసుకొని, ఈరోజు ప్రభు మనకు హెచ్చరిక చేస్తున్న విధానాన్ని బట్టి నువ్వు ఎక్కడికి వస్తున్నావు? ఊరికొస్తూ ఉంటే ఎక్కడికి వెళ్తున్నారులే అనుకుంటారు. అది దైవ గ్రంథాన్ని పట్టుకొని వస్తే ఏమనుకుంటారమ్మా? వీరు చర్చికి వెళుతున్నారులే అనుకుంటారు. కానీ చాలామంది ఫ్యాషన్ షోలకు వచ్చినట్టుగా ఒట్టి చేతుల్లో దేవుని మందికి వస్తూ ఉన్నారు. ఎలా వచ్చినట్టమ్మా? ఫ్యాషన్ షోకు వచ్చినట్టుగా, సినిమాలకు వెళ్ళినట్టుగా, షికారుకు వెళ్ళినట్టుగా దైవ గ్రంథాన్ని ఇంట్లో పెట్టి, కొందరు ఉండి కూడా పట్టక రాకుండా, ఇంట్లో దైవ గ్రంథం ఏమైనా పోయి చేస్తుందేమో కానీ ఇంట్లో ఉండి కూడా పట్టక రాకుండా వచ్చేవారు చాలామంది ఉన్నారు. అది మనకు మంచిది కాదు. ప్రియ నేస్తమా, ప్రియ క్రైస్తవులారా, లేకుంటే తెచ్చుకో. ఉండి కూడా తీసుకురాకపోతున్నావంటే నీలో ఉన్న నిర్లక్ష్యత అనేది తొలగించుకో. నిర్లక్ష్యం అనేది
జీవితాన్ని నాశనం చేస్తూ ఉంది. దైవ గ్రంథాన్ని తీసుకురావడం నువ్వు నిర్లక్ష్యం వహిస్తే నీ జీవితం నీవే నాశనం నడిపిస్తున్నావని జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా దైవ గ్రంథము చేత పట్టుకోవాలి, దైవ గ్రంథముతో రావాలి, దైవ గ్రంథాన్ని చదవాలి. దైవ గ్రంథాన్ని పఠిస్తే నీ జీవితంలో నా జీవితంలో ఎంతో ధన్యత అనేది కలుగుతుంది అని మనము జ్ఞాపకం చేసుకొని దేవుని మందిరములో ఆయన పాదముల చెంతకు చేరి ఆయన యొక్క బోధను తూచా తప్పకుండా వింటూ పఠించే వ్యక్తులముగా మనము ఉండాలి. తర్వాత 4వ విషయం చూడండి, యేసు పాదముల చెంత ఏమి దొరుకునంటే ధైర్యము దొరుకుతుందంట. ఏం దొరుకుతుందంట అక్క? ధైర్యం అనేది దొరుకుతుంది. అనుకోవచ్చు నాకు ధైర్యం మచ్చుగుందిలే సార్ అనుకోవచ్చు, కానీ ఈ లోక ధైర్యము ఒకవేళ నీ బలమును బట్టి బలగం బట్టి ఉండొచ్చేమో, కానీ ఈ లోక ధైర్యము అది వ్యర్థమైనదిగా ఉంది. కనుక నీకు నాకు సంపూర్ణమైన ధైర్యం, ఆత్మీయ ధైర్యం దేవుడిస్తున్నాడు. ఎప్పుడు అంటే ఆయన పాదముల చెంతకు చేరినప్పుడే, ఆయన పాదముల చెంతలోనికి వెళ్ళినప్పుడే, ఆయన పాద సన్నిధిలో చేరినప్పుడే ఆయన నీకు నాకు ధైర్యం ఇచ్చే దేవుడుగా ఉన్నాడని దైవ గ్రంథములో చూస్తున్నా. ఎక్కడికి వెళ్ళా నీకు ధైర్యం లేదు. ఈ ప్రాంతంలో ఏ ప్రదేశానికి వెళ్ళినా ఎక్కడ నీకు ధైర్యం ఇచ్చేవారు లేరు, కానీ ఆయన చెంతకు చేరితే చాలు. ఆయన నీకు ధైర్యము, ఆయన నీకు ఆశ్రయం, ఆయన నీ నీడగా ఉంటాడని నీవు నేను ఎరుగువారముగా ఉండాలి. అందుకే దైవ గ్రంథములో చూడండి, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 17వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. అక్కడ యోహాను ఆత్మవశుడై మాట్లాడుతున్న విధానాన్ని అక్కడ చూస్తున్నాం. చదవండి. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. చూడండి, ఇక్కడ యోహాను చూడండి, దేవాది దేవుని చూడగానే ఎలా పడిపోయాడంటమ్మా? చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడిపోయిన వాడుగా ఉన్నాడు. ఎవరి పాదముల యొద్ద? యేసు పాదముల యొద్ద ఎలా పడిపోయాడంటమ్మా? చచ్చిన వాని వలె ఆయన పడిపోయిన వాడుగా ఉన్నాడు. ఆ పడిపోయిన సందర్భములో, అతడు పడిపోయిన ఆ విధానములో దేవుడు పడిపోతే పడిపోనులే అనుకోలేదు. పడిపోయిన వ్యక్తితో నాకేం పనుందిలే అనుకోలేదు. పడిపోయిన వ్యక్తితో నాకు అవసరమా అనుకొనకుండా యేసు ప్రభుల వారు ఏం చేశారంట? ఆయన తన కుడి చేతిని ఆయన మీద ఉంచి ఉన్నాడు. ఎవరి మీద? యోహాను మీద యేసు ప్రభుల వారు ఆయన కుడి చేతిని ఉంచగా, ఆయన హస్తమును ఆయన మీద ఉంచి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ధైర్యం ఇచ్చినట్లు చూస్తున్నాం. నాతో ఇట్లా నేను ఏమన్నాడంట? భయపడకుము. ఏమన్నాడంట దేవుడు? భయపడకుము అని యోహానుకు దేవుడు ఏమిచ్చాడంటమ్మా? ధైర్యము ఇచ్చిన వాడుగా ఉన్నాడు. ఆయన పాదముల యొద్ద చచ్చిన వాని వలె పడిపోవడం ద్వారా దేవుడు అతని మీద చేయి ఉంచి అతనితో అన్నాడు, భయపడకుము అని దేవుడు చెప్పగానే వెంటనే అతడు ఏం పొందాడమ్మా? ధైర్యమును పొందిన వాడుగా ఉన్నాడు. అందుకే ఆయన పాదముల చెంత ఏముందంటమ్మా? ధైర్యం ఉంది. ఆయన పాదముల చెంత భయము లేదు, ధైర్యం ఉంది. గనక మన దేవుడు అభయమిచ్చే దేవుడుగా ఉన్నాడు, ధైర్యం ఇచ్చే దేవుడు. ఎందుకంటే మన దేవుడు ధైర్యశాలి గనక ఆయన చెంతలో ఉంటే నీకు ధైర్యమే. ఆయన పాదముల మీద పడితే నీకు ధైర్యమే. ఆయన పాదముల యొద్ద నువ్వు మోకరిస్తే ధైర్యం. ఆయన ఇస్తుండగా ఆయన ధైర్యం మనము పొందుకుందాం. ఐధైర్యముతో నువ్వు ఉన్నావేమో, ధైర్యము లేక నువ్వు చెదరిపోతున్నావేమో, ధైర్యము లేక నువ్వు వణుకుతూ ఉంటే, ధైర్యము లేక నువ్వు భయపడుతూ ఉంటే, నీలో ఉన్న భయం తొలగించువాడు దేవుడే.
అందుకే ఆయన చెంతకు చేరితే చాలు. ఆయన మనకు ధైర్యం, ఆయన మనకు బలము ఇస్తుండగా ఆయన ధైర్యాన్ని మనం పొందుకుందాం. యోహాను ధైర్యము పొందినట్టుగా మనము కూడా ఆయన పాదముల చెంతలో చేరి పడి మనం కూడా ధైర్యము పొందుకొని ధైర్యవంతురాలుగా ఈ లోకములో నీవు నేను బ్రతకడము నేర్చుకుని వారముగా ఉండాలి. తర్వాత 5వ విషయం చూడండి, యేసు పాదముల చెంత చూడండి మనకు ఏమి దొరుకుతుంది అంటే చూడండి, చింతలు తీరుతాయి. ఏం తీరుతాయంటమ్మా? ఆయన పాదముల చెంత చింతలు తీరుతాయి. నీకే చింత ఉన్నా, ఏ దిగులు ఉన్నా ఆ చింతను దేవుడు తొలగించేవాడు, ఆ దిగులును దేవుడు నీకు తొలగిస్తూ ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డ, నీ దిగులు పోయే రోజు వచ్చింది, నీ చింతలు తీరే రోజు వచ్చింది, నీ దుఃఖములు సమాప్తమయ్యే రోజు వచ్చింది. కనుక ఈరోజు ఆయన పాదముల చెంతకు చేరు. వెంటనే నీ చింత యావత్తును ఆయన తొలగిస్తున్నాడు. చింత యావత్తు నా మీద వేయుడి అంటున్నగా దేవుని మీద మన చింత యావత్తు వేస్తే ఆ చింతలన్నిటిని దేవుడే తీర్చువాడుగా ఉన్నాడు, మనకు న్యాయము చేసేవాడుగా ఉన్నాడు, మన అవసరతలను ఆయన తీర్చేవాడుగా ఉన్నాడు, మన పనులను ఆయన జరిగించువాడుగా ఉన్నాడు. ఆయన మన పనులు జరిగించాలంటే మన పనుల భారం అంతా ఎవరి మీద వేయాలి? యెహోవా మీద వేయువారముగా ఉండాలి. చూడండి, సామెతల గ్రంథము 16వ సంకీర్తన 3వ వచనాన్ని చదువుకుందాం. నీ పనుల భారము ఎవరి మీద ఉంచాలంటమ్మా? యెహోవా మీద ఉంచాలి. నా పనుల భారము యెహోవా మీద ఉంచువారముగా ఉండాలి. నీ పనుల భారము ఎవరి మీద ఉంచినా మొయ్యలేరు. నీ పనుల భారము ఎవరి మీద ఉంచినా అందరికీ బరువైపోతూ ఉంది. అందుకే నా పనుల భారము యెహోవా మీద ఉంచాలి. ఆయన మీద ఉంచితే మనకేం జరుగుతుందో చూడండి, చదవండి. అప్పుడు నీ ఉద్దేశ్యములు సఫలమగును. నా ఉద్దేశాలు సఫలము కావాలంటే నా పనుల భారము యెహోవా మీద ఉంచాలి. కనుక నువ్వు పనుల భారముతో నువ్వు జీవిస్తున్నావా? పనుల భారముతో నువ్వు మగ్గిపోతూ ఉంటే ఇక నుండి నీవు స్వేచ్ఛగా బ్రతకాలన్నా, నువ్వు స్వేచ్ఛగా జీవించాలన్నా నా పనుల భారం ఆయన మీద ఉంచితే చాలు. ఆయన నా చింతలన్నిటినీ తొలగిస్తాడు. నా పనుల భారము తొలగించి నా ఉద్దేశాలు నా కోరికలు ఆయన నెరవేర్చడానికి, ఆయన మన కోరికలు తీర్చడానికి ఆయన సమర్థుడైన దేవుడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, పసిపిల్లకు పసిబాబుకు అమ్మఒడి ఎంత ప్రాముఖ్యమో అలాగే యేసు పాదముల చెంత మనముండడము అంతే ప్రాముఖ్యము. కనుక యేసు పాదముల చెంత చేరడం అనేది అది మహాభాగ్యం. ఆయన పాదములను పట్టుకోవడం అనేది మహాధన్యత. ఆయన పాదముల యొద్ద నీకు సమృద్ధి దొరుకుతుంది. ఆయన పాదముల యొద్ద ఉంటే ఏ కొరత నీకు రాదు. ఆయన పాదముల యొద్ద నువ్వు ఉంటే నువ్వు హెచ్చింపబడుతావు. ఆయన పాదముల యొద్ద నువ్వు ఉంటే నీ జీవితానికి తిరుగు ఉండదు. గనక ఆయన పాదముల యొద్ద మనం ఉందాం. మనుషుల పాదాలు పట్టుకుంటే ఏమీ ప్రయోజనము లేదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పాదాలు పట్టుకుని అయ్యా నాకు సహాయం చేయి, వాళ్ళ పాదములు పట్టుకుని నాకు అయ్యా ఏదో ఒకటి నాకు అందించండి అంటే వారు ఏమి అందించలేరు, ఏ సహాయము చేయలేరు. కనుక అదే ఏ సమస్య ఉన్నా ఆయన పాదములు పట్టుకో. ఆయన పాదములే ఒక శరణ్యంగా భవించు. ఆయన పాదములే ఒక ఆలయంగా భవించు. ఆయన పాదములే ఒక నీడగా భవించి ఆయన పాదం ఎదుట నువ్వు అడిగితే చాలు నీ కోరికలు నీ ఉద్దేశాలు నెరవేర్చడానికి బలవంతుడైన దేవుడుగా, శక్తివంతుడైన దేవుడుగా, సమర్థుడైన దేవుడుగా ఉన్నాడని ఎరిగి తెలుసుకొని ఈ లోకములో మనము
జీవించు వారముగా ఉండాలి. ఒకే ఒక ఆశ, ఆయన సంధికి వస్తే మనకు ఏదైనా దొరుకుతుందనే ఉద్దేశంతో వస్తే ఆయన నీకు అన్నిటినీ అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇంకొక చిన్న ఉదాహరణ, ఇప్పుడు జొన్నగిరి ఉందనుకోండి. జొన్నగిరి దగ్గరికి అందరు ఎందుకు వెళ్తారమ్మా? తొలకరవాన అన్నప్పుడు వజ్రం దొరుకుతుందేమో అనే ఉద్దేశంతో వెళ్తారు. అంతేనా? ఇంక దేనికోసం వెళ్తారమ్మా? అంతేనా కాదు? చెప్పండి మీరే. జొన్నగిరికి ఎందుకు వెళ్తారు? వజ్రం దొరుకుతుందేమో. దొరకదో దేవుడు ఎరుగు. దొరుకుతుంది అనే ఆశతో అక్కడికి వెళ్ళి సద్దులు కట్టుకొని పనులు మానుకొని పొలాల్లో వారు వెతుకుతూ ఉంటారు. కానీ ఆ వజ్రం ఎవరు దొరుకుతుందో తెలియదు. కానీ అందరిలో మాత్రము ఈ ఆశ ఉంది, వజ్రము దొరికించుకోవాలి, ఖచ్చితంగా వజ్రం నాకు దొరుకుతుంది అని ఆశ వెతుకుతారు. కానీ చివరికి కొందరికి దొరకవచ్చు, కొందరికి దొరికిన వారు సంతోషముతో వస్తారు, దొరికిన వారు నిరుత్సాహముతో వస్తూ ఉంటారు. అలాగే మనము కూడా వజ్రాలకు ఇచ్చినంత ప్రియాటి, బంగారుకి ఇచ్చినంత ప్రియాటి, వాటి కొరకు వెతుకుతున్నంత వెతకడం. దేవుని సంధి వెతికితే చాలు, ఆయన పాదములు వెతికితే చాలు వజ్రము లాంటి దీవెనలు, వజ్రము కంటే విలువైన ఆశీర్వాదాలు దేవుడిస్తూ ఉండగా ఆ దీవెనలే మనకు వజ్రాలుగా భవించి ఆ యొక్క దీవెనలే మనము చేత పట్టుకొని ఈ లోకములో ఉన్నతమైన బిడలుగా మనమందరము మార్చబడే వారముగా ఉండాలి. కనుక ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడలారా, ఎలా ఉంది మన పరిస్థితి? మన స్థితిగతులు ఎలా ఉన్నాయి? ఆయనని ఎరగలేని జీవితంలో ఉన్నావా? ఆయన పాదముల దగ్గర ఉన్న విలువ నువ్వు తెలుసుకోలేకపోయావు. ఆయన పాదముల దగ్గర ఏమి దొరుకుతుందో అవగాహన లేక ఎంతో కాలాన్ని వృధా చేసుకున్నావేమో. కానీ ఈరోజు తెలుసుకున్న నీవు ఇక నుంచి మనము దేవుని పాదాలు విడవకుండా పట్టుకుందాం. ఆయన యొక్క పాదములను మనము ముద్దాడుదాం. ఆయన పాదములను మనం ఎంతగానో చూడండి పట్టుకొని పాకులాడుతూ, దేవా మమ్మల్ని దీవించు, దేవా ఆశీర్వదించను దేవుడు అడిగితే ఖచ్చితంగా ఆశీర్వదించే దేవుడు, ఆశీర్వాదానికి కారణభూతుడైన దేవుడు మనకుండగా భయమేలని నమ్మి మంచి ధైర్యముతో ముందుకు వెళుదాం. కనుక భయం మనలో ఉంటే ఏమి కూడా పొందలేము. కనుక భయం వలన మరణము తప్ప మరొకటి రానే రాదు. చూడండి, భయమును గురించి ఒక చిన్న ఉదాహరణ, జరిగిన సంఘటన తెలుసుకొని వాక్య భాగాన్ని మనం ముగించుకుందాం. ఒకానొక ఊర్లో అందరూ కూడా రాత్రి వేళ పందెం వేసుకున్నారంట. ఏమని పందెం? సమాధుల దగ్గర మేము ఒక టువాల్, ఒక ఒల్లె ఒక చెట్టు మీద వేసొస్తాం. కనుక 12 గంటలు దాటిన తర్వాత ఎవరైతే ఆ యొక్క టవాల్ను ఒంటరిగా వెళ్ళి తీసుకుని వస్తారో వారికి మంచి బహుమతి అని ప్రకటించారంట గ్రామంలో. ప్రకటించిన వెంటనే కొందరు ముందుకొచ్చారు. అబ్బో ఎందుకులేనైనా సమాధి తోటలోనికి వెళ్ళడం ఎందుకు అని భయపడి కొందరు జారుకున్నారు, మరికొందరు బొత్తిగా వద్దనుకున్నారు. అందరిలో ఒకడు మాత్రం ముందుకొచ్చాడంట. ఖచ్చితంగా మీరు పెట్టి రాపోండి, తర్వాత నేను ఒక్కనే వెళ్ళి ఆ ఒక టవాల్ తీసుకువస్తానని చెప్పాడంట. అరే ఆలోచించురా, ఎందుకు నువ్వు రోసానికి వెళ్ళి ఇబ్బంది పడతావంటే, లేదు నన్ను మించిన ధైర్యవంతుడు లేడని చెప్పి పందెం కాసుకొని వెళ్ళాడంట. వెళ్ళి చూడండి, ధైర్యంగా అయితే వెళ్ళాడు. వెళ్ళి ఆ టవాల్ తీసుకొని ఇట తిరుగుతున్న సందర్భములో అతని యొక్క చొక్కకు అక్కడున్న చెట్టు కొమ్మ తగులుకుంది. తగులుకొనగానే ఆయనకు బిత్తర పుట్టింది. ఏమని బిత్తర పుట్టింది? అయ్యో నన్ను దయ్యం పట్టుకుంది, అయ్యో నన్ను దయ్యం పట్టుకుందని కేకలు వేసి ఊకే ఆ భయముతోనే ప్రాణాన్ని వదిలిపెట్టాడంట. ఆయన పట్టుకుంది, దయ్యం పట్టుకుందమ్మా? దయ్యం పట్టుకోలేదు. చెట్టు కొమ్మ అతని అంగికి తగలడం ద్వారా ఆ అంగికి ఆ చెట్టు కొమ్మ అది తగులుకున్న ద్వారా తిరగానే కొంచెం బిరుగు కనపడింది. అబ్బా నన్ను దయ్యం పట్టుకుందనే ఆ భయముతోనే అతని ప్రాణము
పోగొట్టుకున్నాడు. కనుక ప్రియ దేవుని పిల్లలందరూ చూడగానే అతని దయం పట్టుకోలేదు, ఏం పట్టుకోలేదు, కేవలం చెట్టు కొమ్మ అతని అంగికి తగులుకున్న ద్వారా ఆ భయముతో అతడేమైపోయాడమ్మా, ప్రాణమును కోల్పోయాడు. కనుక భయం అనేది ప్రాణాన్ని తీస్తుంది, ప్రాణాన్ని తీస్తుంది. భయం అనేది కృంగదీస్తుంది. భయం అనేది మనం ఇబ్బంది పెడుతుండగా ఇక నుంచి అలాంటి భయము లేకుండా ప్రభులో ధైర్యంగా ఉంటూ మనం దేవునికి అప్పగించుకొని గొప్ప విశ్వాసం, నిరీక్షణతో, ఆశాభావంతో మనమందరము ముందుకు కొనసాగు వారముగా ఉందాం. ప్రార్థించుకుందాం. తలలు వంచండి, ప్రార్థించుకుని దేవుడు ఉచితమైన తన కరుణ, తన యొక్క కటాక్షతను, తన ఆశీర్వాదాన్ని సమయములు పొందుకుని దేవా నీకు స్తోత్రం. ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట, ప్రతి వాక్కును బట్టి వందనాలు. మేమందరం నీ పాద చెంతకి చేరడానికి, నీ పాదాల చెంతకు చేరడానికి గొప్ప ధన్యత, భాగ్యమును మాకును మా కుటుంబాలు దయచేయమని అందరూ అలా ప్రార్థిస్తూ ప్రభువును స్తుతిస్తూ ముందుకు మనం కొనసాగుదాం. అందరూ ప్రార్థిస్తుండగా మన మధ్యలో ఉన్న అలాగే ఎడ్విన్ సత్యము లక్ష్మమ్మ గారు మన ప్రార్థన నడిపిస్తారు. దయగల తండ్రి, కృపగలనైనా నీ పాదాలకు వందనాలు. తండ్రి, సర్వంతరంగా మెరిగిన దేవా, నిన్న నిడి వేకారీతిగా పరిపాలించిన మా యేసయ్య నీకు వందనాలు, స్తోత్రాలనైనా. అయ్యా, మధ్యాహ్న కాల సమయంలో గారు చెప్పిన ప్రతి మాట నిన్న తండ్రి వినగల చెవులు, గ్రహింపగల మనసు మాకు